ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, ఇది యెహోవా వలన ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. కీర్తన గ్రంథము 118 సంకీర్తన 24 వచనం. ఈ దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధనతో మన రోజును ప్రారంభించాలి. దేవుని ప్రసన్నతను మన హృదయంలో నూతన బలాన్ని ఇస్తుంది. దేవుడిచ్చినటువంటి ఈ పరిశుద్ధ దినం ఆయన ఆరాధించడానికి ప్రత్యేకించబడింది. ఆయన పాదాల వద్ద మన హృదయాలను ఉంచి కృతజ్ఞతాస్తుతులు స్తుతించడానికి ఇది శ్రేష్టమైన సమయం. దేవుని పాద సన్నిధిలో, దేవుని ప్రసన్నతలో మనం అర్పించే ఆరాధన మన ఆత్మకు నూతన బలాన్ని ఇస్తుంది. ఆయన మేళ్లను తలంచుకుంటే, స్తుతించినప్పుడు మన హృదయాలు దైవిక శాంతిలో నింపబడతాయి. పరమ తండ్రిని గణపరచడంలో లభించే సంతోషం మన జీవితంలో ఎన్నటికీ తరగనిది. ఆయన కృపను కీర్తిస్తూ సమస్త చింతలను మరచి ఆయన ఆనందంలో సాగిపోవాలి. అధైర్యపడకు, ధైర్యంగా ఉండాలి. సర్వశక్తుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. పూర్ణ హృదయంతో ఆయన కీర్తించి నీ నోటి స్తుతి నీ ప్రతికూలతను జయించే ఆయుధంగా ఉంటుంది. మన పరిస్థితులు భారాన్ని మోస్తున్న దేవుణ్ణి ఆరాధించి ఆనందాన్ని మనం పొందుకుందాం. అటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కొద్ది మాటలు దేవుడు మనకుల్లో దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవగల దేవానికి స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమంతా కూడా మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని సజీవుల లెక్కలో లెక్కించినందుకై మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించమని మీ వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు. నేను మీరు మాట్లాడిన ప్రతి మాట బట్టి మీకు స్తోత్రం. ప్రతి దినము మీరు ఏర్పాటు చేసిందని దానిలో ఉత్సహించి సంతోషించే అనుభవాలు, కృపను మాకు దయచేయమని కోరుకుంటూ ఉన్నాం. అయినా ఈ దినము ప్రభానైనా పుట్టినరోజు జరుపుకునే బిడ్డల్ని, వివాహ దినాలు జరుపుకునే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధనకు అందరూ వెళ్ళడానికి సహాయం చేయండి. ఆరాధనకు ఆటంకంగా ఉన్న సమస్త సాతాను క్రియలను లయపరచండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. దుఃఖంలో, కష్టంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, సమస్యలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదనపు మా అవసరతల్లో మీరు తోడుగుండండి. వాతావరణాన్ని స్వాధీనపరచు. సమస్త మహిమ గంత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమెన్.